తెలంగాణలో ఎన్‌కౌంటర్. తెలంగాణలో ఎన్‌కౌంటర్ అనగానే మనకి మావోయిస్ట్ సంబంధించిన ఎన్‌కౌంటర్స్‌లే ప్రధానంగా గుర్తు చేస్తాయి. కానీ ఒక వ్యక్తిని ఎన్‌కౌంటరు తెలంగాణలో ఇప్పుడు హల్చల్‌గా మారిపోయింది. ఏంటి ఆ ఎన్‌కౌంటర్ అంటారా? నిజామాబాద్‌కి సంబంధించిన షేక్ రియాజ్ అనే వ్యక్తి 24 సంవత్సరాలున్న వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఎందుకు చేశారు? ఏంటి? కారణాలు ఏమున్నాయి? గతంలో తెలంగాణలో ఎన్‌కౌంటర్‌లు 2019లో జరిగింది. దిశ కేసులో ఒక వెటర్నరీ డాక్టర్‌ని అత్యాచారం చేసి హత్య చేశారని నలుగురిని ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. తర్వాత ఎన్‌కౌంటర్ అనే పదాలు చాలా తక్కువగా వినిపించాయి. మావోయిస్ట్‌కి సంబంధించిన ఎన్‌కౌంటర్‌లే వార్తల్లో నిలిచాయి. కానీ ఒక వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేసిన విషయాలు ఇప్పుడు బయటకొస్తా ఉంది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన షేక్ రియాజ్ అనే వ్యక్తిని 24 సంవత్సరాలున్న వ్యక్తిని పోలీసు వాళ్ళు 20వ తారీఖున ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. దానికి గల కారణాలు తను చేసిన హత్య కావచ్చు, తను చేసిన దొంగతనాలు కావచ్చు. తన మీద దాదాపుగా 40 పైనే దొంగతనం కేసులు ఉండడం జరిగింది. నిజామాబాద్ సమీపంలో తన పైన అనేక కేసులు ఉన్నాయంటూ పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. తనని ఒక బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ప్రసాద్ అనే కానిస్టేబుల్‌ని కావచ్చు, అక్కడున్న పోలీసు వాళ్ళని గాయపరిచిండు రియాజ్ అనే వ్యక్తి. దానిలో భాగంగానే ప్రసాద్ అనే కానిస్టేబుల్ కత్తిపోటుకి గురవ్వడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో తను వైద్యం అందిస్తుండగా తను మరణించడం జరిగింది. తర్వాత రియాజ్‌ని మరోసారి పట్టుకోవడం జరిగింది. మరోసారి కూడా ఆయనే పారిపోవడానికి ప్రయత్నాలు చేశారు. స్థానికంగా ఒక వ్యక్తి కూడా తనని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తన పైన కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడంటే దాదాపుగా 3-4 సార్ల ప్రయత్నాలైతే చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు అలర్ట్‌గా ఉండి తనని తప్పించుకోపోకుండా పట్టుకోవడం జరిగింది. ఈ విధంలో తనకు కూడా గాయాలవ్వడం జరిగింది. 20వ తారీఖు తనకైన గాయాలకి చికిత్స కోసము సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా రియాజ్ షేక్ ఎక్కడ తగ్గలేదు. మరోసారి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. మరోసారి పోలీసులపైకి దారికి దిగారు. ఆ సందర్భంలో ఉన్న పోలీసు వాళ్ళు రియాజ్ షేక్ పై ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. 24 సంవత్సరాలున్న రియాజ్ షేక్ పైన అనేక దొంగతనం కేసులున్నాయి. తన పైన 50,000 రివార్డ్ మనీ కూడా ఉంది. తను చేసిన దొంగతనాలు కావచ్చు, తను వెళ్ళిన తీరు కావచ్చు, అక్కడ పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టించిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో 2019లో తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నలుగురు వ్యక్తుల్ని అప్పుడు ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనందరికీ తెలుసు దిశ కేసు చాలా హల్చలైపోయింది. ఆ తర్వాత మరోసారి తెలంగాణలో ఎన్‌కౌంటర్ అనే పదం వినబడుతుంది. సాధారణంగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లు మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఒక వ్యక్తి తన తీరుతో ఈరోజు కాటికి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే చాలా పాపం అనే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ పెంపకం మనం అనలేం, కానీ ఆ తీరు అంటే ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి వాళ్ళ పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, కానీ ఈరోజు అతని వల్ల మరో కానిస్టేబుల్ కుటుంబం కూడా బాధపడతా ఉంది. కానిస్టేబుల్ ప్రమోద్ అనే వ్యక్తిని హతమార్చిండు రియాజ్ షేక్. కత్తితో దారుణంగా దాడి చేసి తనని పట్టుకున్న సమయంలో తనని హతమార్చిన రియాజ్ షేక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. రియాజ్ షేక్ లాంటి చీడ పురుగులని తుల్చివేయాల్సిందే అన్నట్టుగా తన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆ మాటల్ని సమర్థిస్తున్నాము. ఎందుకంటే తను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చట్టం తనని రక్షించాలని చూసినప్పటికి కూడా కానీ ఆయన క్రూరత్వమే ఈరోజు తనని బలి తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక కానిస్టేబుల్‌ని హత్య చేసిన తర్వాత కూడా తనని చట్టం పరంగానే శిక్షించాలి అంటూ పోలీసు వాళ్ళు తనని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. కానీ అక్కడ కూడా ఆయన తగ్గలేదు. తన తీరు మారలేదు. మొత్తానికి రియాజ్ షేక్ ఎన్‌కౌంటర్‌లో బలి అవ్వడం జరిగింది. డీజీపీ శివధర్ రెడ్డి గారు, అదేవిధంగా సిపి సాయి చైతన్య గారైతే ఆ ఎన్‌కౌంటర్‌ని ధృవీకరించడం అయితే జరిగింది. ఎలాంటి చీడపురుగులకి అలాంటి శిక్షే పడుతుంది అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇద్దరు వ్యక్తులని గాయపరిచి ఒక వ్యక్తిని హత్య చేసి 40 పైనే
దొంగతనాలు చేసిన వ్యక్తి ఈరోజు బలైపోయాడని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గానీ ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దు. మనం చేస్తున్న తప్పులు ప్రతి ఒక్కటి గూడా కాలం సమాధానం చెప్తూనే ఉంటుంది. రియాజ్ షేక్ 24 సంవత్సరాలకే మరణం చెందారంటే తను చేసిన పాపపు పనులే అని చెప్పుకోవచ్చు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సిందే. అదేవిధంగా రియాజ్ తన కర్మఫలాన్ని అనుభవించి ఎన్‌కౌంటర్‌కి బలైపోయాడు.